దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు మార్చి 18, 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన ద్వితీయోపదేశ కాండము 31, 32 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 23 వచనాలు. మొదటిగా ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు ఉండలేను. యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చాను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేయను. నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసనో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయను. నేను మీకు ఆజ్ఞాపించిన దాన్ని అంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్రం కలిగి ధైర్యంగా నుండుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడివడు, నిన్నెడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాను. మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లనెను, ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురముల్లోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలెను. అలాగూ నేర్చుకుని ఎడల దానిని ఎరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకున్నటకు యొర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నయూ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. మరియు యెహోవా, చూడుము, నీ మరణ దినములు సమీపించెను. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలు ఇచ్చినట్లు ప్రత్యక్షపు గుడారంలో నిలువుడని మోషేతో సెలవీయగా మోషేయు యెహోషువయు వెళ్ళి ఆ ప్రత్యక్షపు గుడారంలో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభం ఆ గుడారపు ద్వారము పైన నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో, నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమనుందరో ఆ జనుల మధ్య వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపం ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును. వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు, ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించను అనుకొందురు. వారు అన్యదేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయంగా వారికి విరోధినగుదును. కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్షార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్యదేవతల తట్టు తిరిగి
వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యం పలుకును. అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును. నేను ప్రమాణం చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునుపే నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును అనెను. కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇజ్రాయేలీలకు నేర్పెను. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను, నీవు నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము. నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇజ్రాయేలీలను నీవు తోడుకొని పోవలెను. నేను నీకు తోడై ఉందును. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా రాయటం ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి. అది అక్కడ నీ మీద సాక్షార్థముగా ఉండును. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయంగా తిరుగుబాటు చేయుదురు కదా. మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వెనికిడిలో చెప్పెదను. ఎలయనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాన్ని చేయుదురు. అప్పుడు మోషే ఇజ్రాయేలీల సర్వసమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలె కురియను, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించదను. మన దేవుని మహత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నయు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు. వారు కలంకులు, మూర్ఖత గల వక్రవంశము, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇజ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశంలోను భీకరధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడాను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవులలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాన్ని ఎక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చికుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము. యుషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. వారు దేవత్వం లేని దెయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి.
నిన్ను కనిన దేవుని మరచితివి. యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహ్యించుకొనెను. ఆయన ఇట్లా అనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖచిత్తము గలవారు, విశ్వాసం లేని పిల్లలు. వారు దైవం కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి. తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టింతును, అవివేక జనము వలన వారికి కోపం పుట్టింతును. నా కోపాగ్ని రగులుకొనును, పాతాళాగాధము వరకు అది దహించును. అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులను రవలబెట్టును. వారికి ఆపదలను విస్తరింపజేసేదను, వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను. వారు కరువు చేత క్షీణించుదురు, మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోవుదురు. బురదలో ప్రాకు పాముల విషమును, మృగముల కోరలను వారి మీదకి రప్పించదను. బయట ఖడ్గమును, లోపట భయమును, యవ్వనులను, కన్యకలను, శిశువులను, నెరసిన తల వెంట్రుకలు గల వారిని నశింపజేయను. వారిని దూరమునకు చెదరగొట్టెదను, వారి పేరు మనుష్యుల్లో లేకుండా చేసేదని అనుకొందును. వారి విరోధులు నిజం గ్రహింపకుందురేమో, ఇదంతయు యెహోవా చేసినది కాదు, మా బలము చేత వారిని గెలిచితిమని వారు అనుకొందురేమో. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు. వారు జ్ఞానం తెచ్చుకుని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించటం మేలు. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు. ఇందుకు మన శత్రువులే తీర్పరులు. వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి, అది గొమొర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్షరసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము. ఇది నా యొద్ద మరుగుపడి ఉండలేదా? నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా? వారి కాలు జారు కాలమున పగతీచుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపద్దనము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. వారికి ఆధారం లేకపోవును, నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును. యెహోవా చూచును, తన సేవకులను గూర్చి సంతాపపడును. నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును. ఆయన వారి నైవేద్యముల క్రొవ్వును తిని, వారి పానీయార్పణమైన ద్రాక్షారసమును త్రాగిన వారి దేవతలు ఏమైరి? వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయం చేయవచ్చును. వారు మీకు శరణము కానీయుడే అని చెప్పును. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతు నొందించువాడను, బ్రతికించువాడను నేనే. గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. నా చేతుల నుండి విడిపించువాడెవడను లేడు. నేను తలతలలాడు నా ఖడ్గము నూరి, నా చేత న్యాయమును పట్టుకుని ఎడల నా శత్రువులకు ప్రతీకారం కలుగజేసేదను. నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలం ఇచ్చేదను. రక్తము చేత నా బాణములను మత్తెల్ల చేసేదను. చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువుల్లో వీరుల తలలను నా ఖడ్గం భక్షించును. నేను ఆకాశం తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణం చేయుచున్నాను. జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన విరోధులకు ప్రతీకారం చేయును. తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయను. మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి. మరియు మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలీయులందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లా, నేను మీతో సాక్ష్యంగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సుల్లో పెట్టుకుని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకున్నటకు యొర్దానును దాటపోవచ్చున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లా నేను, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీమని ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి
నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఎలయనగా మీరు సీను అరణ్యంలో కాదేశు మెరీబా నీళ్ళ యొద్ద ఇజ్రాయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇజ్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు, కానీ నేను ఇజ్రాయేలీలకిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. కొత్త నిబంధన లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుండి 23 వచనాలు. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరంగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయెను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమునైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఇజ్రాయేలీల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పను. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. జకర్యా, ఇది నాకేలాగు తెలియను? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం నందు అతనికి దర్శనం కలిగిందని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.